ఇది ప్రతి ఏటా గద్దరన్న యాదిలో జరుపుకునే వేడుక అని, ప్రజాపోరులో నాకు స్ఫూర్తినిచ్చిన యుద్ధనౌక స్మృతికి కానుక అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమాజాన్ని తన గళంతో రగిలించిన గొప్ప కళావీరుడు గద్దరన్న అని ఆయన పేరుతో సినీ కళాకారులకు ప్రతి ఏటా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రదానం చేయడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు. హైటెక్స్లోని ఘనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్నారు. 2025వ సంవత్సరానికి సంబంధించి అవార్డులను అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర నటులు, గేయ రచయితలు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికి నా అభినందనలు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గద్దర్ గారి పేరు పెట్టడానికి ఒక కారణం ఉన్నది. గద్దర్ ప్రజా యుద్ధ నౌక. గద్దర్ అనే పదం కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన గొప్ప గలం గద్దర్. గద్దర్ గలం అంటే తెలియని వాళ్ళు ఈ దేశంలో లేరు. గద్దర్ ని మొట్టమొదటిసారి తెర మీద చూపించింది నాకు తెలిసినంత వరకు రంగుల కళలో నరసింహరావు గారు ఇక్కడనే ఉన్నారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఆ పాటను ఆ రోజు గద్దర్ చేత చేయించిన నిర్మాత గారు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు. కళాకారులకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతావు నిజాం సర్కారోడ్ అనే పాట నిజాం ప్రభువుల నుంచి విముక్తి కలిగించిన సాయుధ రైతాంగ పోరాటాన్ని ఒక కళాకారుడు, ఒక కవి పూర్తినిస్తే ఒక సామ్రాజ్యాన్ని, ఒక చక్రవర్తిని ఓడించి పేదలు ప్రజాస్వామ్యాన్ని సాధించుకున్నారు. అదే విధంగా గద్దర్ యొక్క ప్రభావితం మొదటి తెలంగాణ ఉద్యమం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరి ఉద్యమం, గద్దర్ గలంతో లక్షలాది మంది సమాజంలో ఉన్న సమస్యలను, సామాజిక రుగ్మతలను, సమాజంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళను ఎదిరించే గొంతుకగా గద్దరు నిలబడ్డాడు. అందుకే గద్దర్ ఒక చైతన్యం, గద్దర్ ఒక స్ఫూర్తి. ఆ గద్దర్ స్ఫూర్తితోని సమాజంలో ఉన్న రుగ్మతలని, సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక ఆయుధమే సినిమా. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇస్ మూవీ. We can use to reach any goal. ఇది double-edged weapon. We can use good, we can use bad. బట్ గద్దర్ స్ఫూర్తితోని సినీ పరిశ్రమ ఒక సామాజిక బాధ్యతను గుర్తెరిగి సమాజంలో ఉండే సమస్యల మీద పోరాటానికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉపయోగపడాలి, సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి ఈ పరిశ్రమను వినియోగించుకోవాలని మా ప్రభుత్వము భావిస్తున్నది. అందుకే ఇక్కడున్న సినీ ప్రముఖులకు అందరికీ నా విజ్ఞప్తి, సమాజంలో ఉండే సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మనం సినిమా పరిశ్రమను, సినిమాలను మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ అవార్డుని అందుకోబోతున్నటువంటి రష్మిక మందన. రష్మిక అంటేనే నేషనల్ క్రష్మిక అనిపించేలాగా గ్లామర్ పాత్రలతో మెప్పించినటువంటి స్టార్ హీరోయిన్. మరి ఈరోజు గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. ఆవిడ సిల్వర్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతిని, అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ రష్మిక గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. పెళ్ళయిన తర్వాత తొలి ఉగాది, తొలి పండగ, తొలి అవార్డు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. సీఎం గారు ఇప్పుడే చెప్పారు వారి ఊరి కోడలు. సో రష్మిక గారు, కంగ్రాచులేషన్స్ టు యూ అండి. వాట్ వుడ్ యూ లైక్ టు సే? అమ్మమ్మ అందరికీ హాయ్ అండి, హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. రేవంత్ సార్, ఐ గాట్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ టుడే. వెరీ వెరీ స్పెషల్ అండి. బట్టి సార్, కమటి రెడ్డి సార్, దిల్ రాజు సార్, ద హోల్ జ్యూరీ కమిటీ, థ్యాంక్ యూ సో 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 మచ్. చరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. కొన్ని విషయాలు చెప్పాలని అనిపిస్తుందండి. సో ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐ టేక్ యువర్ టైమ్. కానీ ఒకప్పుడు ఐ యూస్ టు బీ ట్రోల్ ఫర్ మై పర్ఫార్మెన్స్, కానీ ఈరోజు స్టేట్ నాకు అవార్డ్ ఇచ్చారు నా పర్ఫార్మెన్స్ కోసం. సో ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ కమ్ అ లాంగ్ 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 వే. గర్ల్ ఫ్రెండ్ లాంటి ఫిల్మ్కి అవార్డ్ రావడం ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్, ఎందుకంటే ఇట్ గివ్స్ అస్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ what film it is because of Rahul. Thank you so much. Rashmika and Bhuma loves you. Thank you for taking care of us. Thank you for protecting us. Dikshit, Anu, KV sir, Hesham sir, Dheeraj sir, Vidya ma'am, Geeta, thank you so much. Actually, nenu
చాలా ఇయర్స్ బ్యాక్ కోడలు రాకుండా ఉన్న కోడల్లా రాకుండా ఉన్న నేను వచ్చేటప్పుడు ఒక కూతురులాగా ఒక ప్రేమ ఇచ్చారు, కానీ ఈరోజు ఒఫీషియల్లీ కోడల్లా మీ ముందు నించుంటున్నా. సో ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్రైడ్ అండ్ I will always be super grateful for your love. And ఈరోజు ఏం కోరిక ఉందంటే నా ఫ్యామిలీని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. పాపలు, ఐ డిడ్ ఇట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పార్టీ చేద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రష్మిక గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక గారు, కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ మీ అమ్మగారు, అలాగే మీ అత్తగారు అక్కడ కూర్చొని తెగ మురిసిపోతూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్.